ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈ రోజు జరిగినటువంటి నామినేషన్స్ లో మీకు ఎవరి నామినేషన్ నచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే నామినేషన్స్ వచ్చి మణికంఠది, యష్మిది చాలా బాగా అనిపించింది నామినేషన్స్. అండ్ అటు తర్వాత అందరూ కూడా మణికంఠ నామినేషన్స్ చేశారు కదా, సో మణికంఠ అయితే ఫైర్ అన్నట్టు. అండ్ ఫైర్ ని టచ్ చేసినందుకు బిగ్ బాస్ ఆదిత్య ఓం పైన ఫైర్ అయినారు. ఇదన్నమాట అప్డేట్స్. ఇంకా నామినేషన్స్ అయ్యే ముందు వచ్చి బిగ్ బాస్ మణికంఠని జైల్లో పెట్టమని చెప్తారు. ఎందుకంటే హౌస్ మొత్తం అందరూ కూడా మణికంఠకి ఎక్కువగా స్టాంప్స్ వేసింది కాబట్టి సండే ఎపిసోడ్ లో, సో మణికంఠని జైల్లో పెట్టమంటారు. అటు తర్వాత జైల్లో మణికంఠ చూపించిన తర్వాత ఇంకా నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మణికంఠతోనే స్టార్ట్ అవుతుంది. మణికంఠ వచ్చి లైక్ మన యష్మిని నామినేట్ చేస్తారు అండ్ నైనికాని నామినేట్ చేస్తారు. నైనిక నువ్వు ఫస్ట్ వీక్ లో ఉన్నట్టు తర్వాత నాకు కనిపించలేదు అంటారు. ఎస్, దట్ ఈస్ మై ఒపీనియన్ ఆల్సో. ఎందుకంటే నైనిక ఫస్ట్ వీక్ లో గెలిచింది, చీఫ్ అయింది, అప్పుడు ఉన్నటువంటి నైనిక అయితే నాకు కనిపించలేదు. అదైతే నిజం అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ తర్వాత యష్మిని నామినేట్ చేశాడు. సో యష్మి వచ్చి ఒక మాట అంటుంది మణికంఠని, అందుకనేసి యష్మిని నామినేట్ చేస్తాడు మణికంఠ. అది కూడా నిజమే. సో మణికంఠ నామినేషన్ నిఖిల్ ఫేస్ చూసారంటే అసలు ఓ మై గాడ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకా సరే అనేసి యాక్సెప్ట్ చేశారు. అక్కడ మనము గాని ఫుల్ ఎపిసోడ్ గాని చూసునింటే సో మనకు అర్థమయ్యేది. ఇక్కడ స్టాప్ అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి మణికంఠని మళ్ళీ నామినేట్ చేస్తాడు. సో మణికంఠని అందరూ టార్గెట్ చేస్తున్నారు. సో మణికంఠని మళ్ళీ నిఖిల్ నామినేట్ చేస్తాడు. ఇక్కడ చాలా తప్పు చేస్తున్నాడు అన్నమాట నిఖిల్. అసలు తను సాక్రిఫైస్ చేస్తాడు అనుకోని తిను సాక్రిఫైస్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. అది అతను కన్వే చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. సరే, యాజ్ ఏ చీఫ్ గా నిఖిల్ మణికంఠ సాక్రిఫైస్ చేస్తానంటే అరే వద్దురా, ఉండ్రా, టీమ్ మెంబర్స్ ఏమంటున్నారు వినేసినాక తర్వాత నీ డెసిషన్ చెప్పరా అనాలి. ఎందుకంటే మణికంఠ కొంచెం తొత్తరా అని తెలుసు. అండ్ ఆ విషయాన్ని తొత్తరా అయినటువంటి మణికంఠనే యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు చీఫ్ లీడర్ అనేవాడు ముందు నడిపించాలి కాబట్టి చీఫ్ కొంచెం మణికంఠకు అర్థమయ్యేటట్టు చెప్పి టీమ్ మెంబర్స్ అందరం కూడా ఆలోచించి తర్వాత డెసిషన్ తీసుకుంటా, నువ్వు తొందరపడి తీసుకోవద్దని చెప్పాలి. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు నిఖిల్? ఏమీ చేయట్లేదు, మణికంఠనే తీసేశారు. అండ్ నువ్వు సాక్రిఫైస్ చేస్తావని మణికంఠ అన్నప్పుడు ఇట్లా అనేసి నవ్వాడంట. ఎవరైనా అలానే అనుకుంటారు మణికంఠ ప్లేస్ లో ఉంటే. నాకు మణికంఠనే ఇక్కడ రైట్ అనిపించారు నిఖిల్ కన్నా కూడా. అండ్ అలా వాళ్ళ నామినేషన్స్ అయిపోతుందన్నమాట ఇక్కడ. ఇంకా అందరి నామినేషన్స్ అయిన తర్వాత పృథ్వీ లాస్ట్ అండ్ ఫైనల్ గా వస్తాడు. పృథ్వీ లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చి మళ్ళీ మణికంఠని పట్టుకుంటాడు. మణికంఠ, నువ్వు అట్లా సాక్రిఫైస్ చేస్తానన్నావు, నువ్వు అబద్ధం చెప్పావు, అది ఇది అనేసి ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పి మణికంఠని నామినేట్ చేస్తాడు. మణికంఠకి అది నచ్చదన్నమాట. నేను చెప్పాను సాక్రిఫైస్ అని, కాకపోతే అక్కడ ఏం చెప్పానో వినాలి అంటాడు. కానీ మన పృథ్వీ గురించి మనకు తెలుసు కదా ఏం చేస్తాడు. ఎవరి మాట నేను వినను, నా మాట నేనే వింటాను అన్నట్టు పృథ్వీ మణికంఠని నామినేట్ చేస్తాడు. ఇంకా టోటలీ నామినేషన్స్ లో 6 మెంబర్స్ మణికంఠని నామినేట్ చేస్తారు. 5 మెంబర్స్ విష్ణుప్రియాని చేస్తారనమాట. సో ఇక్కడ నామినేషన్స్ లో విష్ణుప్రియ, మణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, నబిల్, మన నిఖిల్ ని అండ్ సీతని నామినేట్ చేయడానికి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు లేరు కాబట్టి సో హౌస్ ఒపీనియన్ ని తీసుకొని నామినేట్ చేయండి అంటారు బిగ్ బాస్. అప్పుడు హౌస్ అంతా కూడా 6 మెంబర్స్ మన సీతకి సపోర్ట్ చేస్తుంది. నిఖిల్ కి అంత సపోర్ట్ ఉండదు కాబట్టి నిఖిల్ కూడా డైరెక్ట్ గా నామినేట్ అవుతాడు. సో ఈ వీక్ అంతా టోటల్ వచ్చి 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. నాకు తెలిసి నైనిక బయట వెళ్తుంది అనుకుంటున్నాను ఈ వీక్. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే సోనియా లేదు కాబట్టి మనకి నామినేషన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదా అనేసి. అంటే మేబీ తను గొడవలు వేసి అది వేసి ఆ పాయింట్స్ తీసి ఈ పాయింట్స్ తీసి వాళ్ళని బ్లేమ్ చేసి వీళ్ళని బ్లేమ్ చేసి అందరినీ గజిబిజి చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి నామినేషన్స్ చేస్తుందేమో తెలియదు. కానీ కొంచెం బోరింగ్ గానే అనిపించింది నామినేషన్స్. బట్
మణికంఠ అయితే ఫైర్ లో ఉన్నాడు. మణికంఠ అయితే సూపర్. అండ్ ఇక్కడ వచ్చి నాకు నామినేషన్స్ లో మణికంఠ యష్మి నామినేషన్, నిఖిల్ అండ్ విష్ణుప్రియది ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఫైర్ గా అనిపించింది వచ్చి ఆదిత్య ఓం అండ్ ప్రేరణ, వీళ్ళ నామినేషన్స్ నచ్చాయి. ఇంత ఈ వీక్. సో లెట్ సి, నేను అనుకుంటున్న ప్రకారం నైనిక బయటికి వెళ్తుందా, ఇంకెవరైనా బయటికి వెళ్తారా అనేది చూడాలి. అది ఓటింగ్స్ ప్రకారమే. నాకు తెలిసి ఆదిత్య ఓం వెళ్లరు, మణికంఠ వెళ్లరు, నబిల్ వెళ్లరు, విష్ణు వెళ్ళదు, నిఖిల్ అసలు వెళ్ళడు. మోస్ట్లీ నైనికానే వెళ్తుంది అనుకుంటున్నాను. అండ్ మీరెవరు వెళ్తారు బయటికి ఈ వీక్, మీ ఒపీనియన్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. మై ఛానల్ నేమ్స్ ఆర్ అట్ ప్రెసెంట్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ 8 రివ్యూస్. Like my reviews, my opinion. Thank you so much, guys. Bye-bye.